లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్ చిత్తుగా ఓడిపోయింది. ముక్కి ములిగి 165 పరుగులు చేసిన లక్నో ఆ టార్గెట్ను కేవలం 9.4 ఓవర్లోనే సమర్పించుకుంది. ఈ చెత్త ఆటతో విసుగు చెందిన లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్లోనే కేఎల్ రాహుల్తో చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత టీంకు ఓనర్ అయినంత మాత్రాన ఒక ప్లేయర్తో ఇలానైనా మాట్లాడేది అంటూ మండిపడుతున్నారు. కేఎల్ రాహుల్ మ్యాచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్న సంజీవ్ గోయంక్ అస్సలు వినిపించుకోకుండా చాలా కోపంగా మాట్లాడుతూనే ఉన్నాడు. పాపం కేఎల్ రాహుల్ అసలు ఓటమి బాధలో ఉంటే ఆ పైన సంజీవ్ గోయంక్ క్లాస్ పీకడంతో ఫేస్ చాలా డల్గా పెట్టాడు. ఈ సీన్స్ చూసిన వారంతా సంజీవ్ గోయంక్ను విమర్శిస్తున్నారు. ఒక టీమిండియా ఆటగాడిని జట్టు కెప్టెన్ ఇలా గ్రౌండ్లోనే మ్యాచ్ గురించి నిందించడం సరికాదంటూ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ ఓడిపోయినా లక్నోకు ఇంకా ప్లే ఆఫ్కు వెళ్ళే అవకాశం ఉందని, ఇంకా 2 మ్యాచ్లు మిగిలే ఉన్నాయని, ఆ 2 మ్యాచ్లు గెలిస్తే లక్నో ప్లే ఆఫ్కు వెళ్తుందని, కప్పు కొట్టే అవకాశం కూడా ఉందని. కానీ సంజీవ్ గోయంకా మాత్రం ఇప్పుడే ఇంతలా ఆవేశపడి రాహుల్తో సరిగా ప్రవర్తించలేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.